హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అలేఖ్య పికిల్స్ గురించి విన్నారా? ఇప్పుడు రీసెంట్ గా ట్రెండ్ అవుతుంది అదే. ఎందుకు అంత ట్రెండ్ అవుతుంది అలేఖ్య పికిల్స్ గురించి అంటే దానికి ఒక రీజన్ ఉంది ఫ్రెండ్స్. రీసెంట్ గా ఏంటంటే ఒక కస్టమర్ అనమాట, ఆ కస్టమర్ ఈ అలేఖ్య నాన్ వెజ్ పికిల్స్ ఏవైతే ఉంటాయి కదా, ఈ నాన్ వెజ్ పికిల్స్ ని ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పి తనకి నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ పంపించారు అనమాట. సో మీ పికిల్స్ డీటెయిల్స్ ఏంటి, అంటే మీ దగ్గర ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికిల్స్ ఏంటి, సో అన్ని కనుక్కున్న తర్వాత ఈ అలేఖ్య ఎవరైతే ఉన్నారో అలేఖ్య మొత్తం పికిల్స్ రేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ రేట్స్ అన్ని మొత్తం పంపించింది అనమాట. నాన్ వెజ్ పికిల్స్, చికెన్ పికిల్, మటన్ పికిల్ అన్ని పంపించింది. పంపించిన తర్వాత ఎవరైతే కస్టమర్ ఉంటాడో రిప్లై ఇచ్చాడు. దీస్ యాక్చువల్లీ ఏదైతే ప్రైసెస్ ఉన్నాయో చాలా కాస్ట్లీగా ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయంటే దానికి ఎవరైతే అలేఖ్య పికిల్స్ ఓనర్ ఉన్నారో ఆవిడ ఇచ్చిన రిప్లై ఇప్పుడు అది హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకు హాట్ టాపిక్ అవుతుందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు బేసిక్ గా ఒక కస్టమర్ అడుగుతారు రేట్స్ ఎక్కువ, ఎందుకు రేట్స్ ఎక్కువ, ఖచ్చితంగా అడుగుతారు. అడిగిన తర్వాత మనం ఇచ్చే సమాధానమే చాలా ఇంపార్టెంట్. అతను ఏం అడిగాడు, అతను ఏం అడగలేదు. రేట్స్ ఎక్కువ ఉన్నాయి ఏంటని అడిగితే దానికి బండ బూతులు తిట్టారు. ఎవరైతే ఒక అమ్మాయి కస్టమర్ ని బండ బూతులు తిట్టింది. అసలు ఆ బూతులు కూడా వెనక్కూడని విధంగా ఉన్నాయన్నమాట. ఆ బూతులు అలాంటి బూతులు అనమాట. సో ఇది చాలా తప్పని నేను అనుకుంటున్నాను. అనుకోవడం తప్పే. ఒక కస్టమర్ గా అతను అడిగాడు, ఎందుకంటే ఇంత రేట్ ఎందుకని చెప్పి అతను క్వశ్చన్ చేశాడు. సో మీరేంటంటే బాధ్యతగా మీరేంటంటే మీ రిప్లై ఎలా ఇవ్వాలి, లేదండి ఇది యాక్చువల్ నాన్ వెజ్ కదా, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, సో మనకి ఏంటంటే ఏదో చెప్పి వాళ్ళకి మీరు కన్విన్స్ చేయాలి. అది నచ్చితే కొంటాడు, లేకపోతే కొండు. అంతేగాని ఈ పికిల్స్ నువ్వు కొనలేకపోతున్నావు, ఇంకా నీకు పెళ్ళైన తర్వాత పెళ్ళని ఏం చూసుకుంటావు ముందు. ఇది ఇది అసలు ఈ కాన్వర్సేషన్ అనేది యూజ్లెస్. ఈ కాన్వర్సేషన్ అనేది అనవసరం అనమాట. అతను అడిగింది ఏంటి, రేటు. నువ్వు చెప్తుంది ఏంటి, తన పర్సనల్ విషయానికి వెళ్ళిపోతున్నావు. అసలు దానికి దీనికి అంత సంబంధం ఉందా? సో మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా ఏంటి, అలేఖ్య ఒక పోస్ట్ అయితే పెట్టింది, ఒక వీడియో. ఏంటి, ఏడుస్తూ నేను సారీ చెప్తున్నాను, ఎవరైతే నన్ను క్షమించండి అని అనేసిన తర్వాత ఇంక క్షమాపణ ఎందుకు? సో అందుకని చెప్పి మనం ఎప్పుడైనా సరే బిజినెస్ చేస్తున్నప్పుడు, మనం కస్టమర్స్ తో డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళు రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు, రకరకాల డౌట్లు అడుగుతారు. మనం క్లారిఫై చేయాల్సిన బాధ్యత మనకుంది. ఓకే, సో దాని తగ్గట్టుగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా ఒక మంచి లాంగ్వేజ్, సార్ ఇలాగా, సార్ అలాగా, ఓకే ఇది అవ్వదండి, అది అవ్వదు, లేదా ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ ఉంటే చూపించాలి. కానీ ఇదే కొనకపోతే ఇంకా నువ్వు పెళ్ళెందుకు, ఇంకా నువ్వు ఫ్యూచర్ లో వైఫ్ ని పోషిస్తావు, ఆ మాటలు అనేది అనవసరం. సో ఏది ఏమైనా ఇలా ట్రాల్స్ అవుతున్నాయి. అండ్ దీని మీద ఏంటంటే చాలా మంది యూట్యూబర్స్ కూడా వీడియోస్ చేశారు. సో విషయం ఏంటంటే ఇది యాక్చువల్లీ తప్పు. ఇప్పుడు ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటుంది అమ్మాయి. తను మాట్లాడే మాట మొత్తం వైరల్ అయిపోయింది. వాట్సాప్ లో మొత్తం అంతా ఏదైతే వాయిస్ రికార్డ్ పెట్టిందో ఆ వాయిస్ రికార్డు చాలా వైరల్ అయిపోయింది అనమాట. అంతా బండ బూతులు తిట్టింది. సో ఒక అమ్మాయి అయ్యండి ఇలా బూతులు, అసలు ఇలాంటి బూతులు అమ్మాయిలు తిడతారా అంటే తిట్టుకోవడం ఓకే, ఇలాగ బయట వాళ్ళ కస్టమర్లు ఇలా తిట్టడం అనేది చాలా తప్పు అనమాట. సో ఏది ఏమైనా సరే ఎవరైతే ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారో, ఎవరైతే ఫుడ్ బిజినెస్ చేస్తారో వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠం అవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, కస్టమర్స్ అనేది దేవుళ్ళతో సమానం. వాళ్ళు మనం పూజిస్తే వాళ్ళు మనకి మంచిగా ఉంటుంది. క్వాలిటీ అంతా బాగుంటే సో మళ్ళీ మన దగ్గరికి వచ్చి మళ్ళీ కొంటారు. సో ఏదైనా సరే క్వాలిటీ ఇంపార్టెంట్. అలాగే ఎంత క్వాలిటీ మెయింటైన్ చేసినా మన యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. బిజినెస్ లో యాటిట్యూడే చాలా ఇంపార్టెంట్. ఒక మంచి యాటిట్యూడ్ లేకపోతే నువ్వు ఎంత బిజినెస్ చేసినా వేస్టే నా దృష్టిలో. సో అలేఖ్య పికిల్స్ మరి ఫ్యూచర్ లో కూడా ఎటువంటి మిస్టేక్స్ మీరు చేయరని చెప్పి నేను కోరుకుంటున్నాను. అసలు మిస్టేక్ చేయడానికి మళ్ళీ మీరు మీ దగ్గర అందరూ కొనాలి కదా. సో మీరు వైరల్ అయిపోయిన తర్వాత అందరికీ తెలిసిపోయింది మీరు ఏంటనేది. సో మళ్ళీ మీ దగ్గర ఎవరు కొనరు. కొంటే వాళ్ళని ఆ కస్టమర్స్ ని జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ కేవీ టాక్స్. బై.